మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు అయితే వేగవంతమవుతుంది. కిడ్నీ మార్పిడి చేసిన ఏటూగా నిందితుడు డాక్టర్ పార్థసారథి పరారీలో ఉండగా ఆయన బెంగళూరులో దాక్కున్నట్లుగా సమాచారం లభించింది. దీంతో 4 ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. ఇదే కేసులో నిన్న 6 నిందితులనైతే అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన ప్రమేయం ఉన్న డాక్టర్ పార్థసారథిని త్వరలో పట్టుకునేందుకు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే 6 నిందితులనైతే వైద్య పరీక్షల కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో 6తో పాటు మరో 8 మందిపై కేసు కూడా నమోదు చేశారు. కిడ్నీ మార్పిడి చేసిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాని డాక్టర్ ఆంజనేయులు, కిడ్నీ వ్యాపారం బ్రోకర్లు సత్య, పద్మ, డయాలసిస్ కేంద్ర టెక్నీషియన్లను కూడా మోహరాజ్, బాలరంగడు, మృతురాలు స్నేహితుడు సూరిబాబులనైతే రిమాండ్కు తరలించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిడ్నీ మార్పిడి చేసిన ఏటూగా డాక్టర్ పార్థసారథి కోసం అయితే గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో అయితే దర్యాప్తు అయితే వేగవంతమైంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా కిడ్నీ మార్పిడి చేసిన ఏటూగా డాక్టర్ పార్థసారథి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. డాక్టర్ పార్థసారథి బెంగళూరులో ఉన్నట్లయితే సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, కిడ్నీకి సంబంధించినటువంటి రాకెట్ కేసులో 6 అదుపులో తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి వార్త వెలుగు చూసింది. 6 పైన కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ యొక్క మదనపల్లి ఎస్బీఐ కాలంలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి ఆంజనేయులు అక్కడ కిడ్నీలకు సంబంధించి ఎవరైతే డయాలసిస్ ప్రాబ్లంతో వస్తారో వీరికి సంబంధించి ట్రీట్మెంట్లు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఎవరైతే ధనవంతులు వస్తారో వాళ్ళకి కిడ్నీ మార్పిడి ఒకవేళ అవసరం ఉన్నప్పుడు దీనికి ఒక టీమును రెడీ చేసుకున్నాడు. దాదాపు 19 మందితో టీం రెడీ చేసుకుని ఎవరికైనా ఈ యొక్క కిడ్నీ అవసరం ఉన్నప్పుడు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి కిడ్నీ డోనర్స్ ఎవరైతే డబ్బుల కోసం ఇస్తారో ఇటువంటి వాళ్ళని తీసుకురావడము, వీళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళకి కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత నగదు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని ఇటువంటి చర్యలు అయితే గతంలో చాలా వరకు చేశారని కూడా నిర్ధారణ అయింది. మొత్తం మీద ఈ యొక్క కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి మదనపల్లి ఈఐ ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి విషయాలు రాబట్టిన తర్వాత ఈ యొక్క ఆంజనేయులు ఎవరైతే హాస్పిటల్ సంబంధించినటువంటి నడుపుతున్నటువంటి డాక్టర్ ఉన్నాడో ఆంజనేయులు, ఈయన ఆల్రెడీ గవర్నమెంట్ లో చూసుకుంటే DCHOగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నాట్యంలో జరుగుతూ ఒక పద్మ అలాగే సత్య అనేటువంటి 2 మహిళల ద్వారా బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి యమున అనే మహిళని ట్రాప్ చేసి అక్కడి నుంచి తీసుకురావడము, మదనపల్లి అడ్మిట్ చేసి ఒక చిన్నారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చినటువంటి ప్రాబ్లంతో
ఆ యొక్క కిడ్నీని తీసి అమర్చడం జరిగింది. కానీ ఆ యొక్క చిన్న బాబు బతికింది. అయితే ఈ యొక్క యమున అయితే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే యమున మృతి చెందిందో ఈ విషయం తమ తల్లిదండ్రులు తెలిసిన తర్వాత నేరుగా హాస్పిటల్ వద్దకు తమ కుటుంబ సభ్యులు బంధువులతో పాటు చేరుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నడుపుతున్నటువంటి ఆంజనేయులకు సపోర్ట్ గా బాలరంగుడు అలియాస్ బాలు అని ఇతను కదిర్లో డయాలసిస్ మేనేజర్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వ్యక్తి మహారాజు, ఇతను కూడా ఒక ఫిజియోథెరపీగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు ఇద్దరు అలాగే పద్మ సత్య అనేటువంటి మహిళలను పెట్టుకుని మరో వ్యక్తి వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని పెట్టుకుని చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఈ యొక్క మహిళ చనిపోయినటువంటి యమున ఎవరుందో ఈమెకి సన్నిహితంగా ఉన్నటువంటి సూరిబాబు అనేటువంటి వ్యక్తి ద్వారానే ఆమెను ఇక్కడ పిలిపించుకున్నట్టు కూడా తెలిసి అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ నేపథ్యంలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకుంటే డాక్టర్ పార్థసారథి అయితే బెంగళూరులో ఉన్నట్లయితే మనకు సమాచారం ఉందిగా, దీనిపై అప్డేట్స్ ఏంటి? అదే ప్రధానంగా ఈ యొక్క కిడ్నీ మార్పిడి కేవలం డయాలసిస్ అంటారు, కానీ డయాలసిస్ సంబంధించినటువంటి ఆసుపత్రి అయితే కాదు. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ అని పెట్టారు. కానీ వీళ్ళకి ఎవరైతే కిడ్నీకి సంబంధించినటువంటి డయాలసిస్ పేషెంట్స్ వస్తారో వీళ్ళకి సంబంధించి ఆపరేషన్ చేయాలంటే బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉన్నటువంటి పార్థసారథిని పిలిపించడము, అతని దగ్గర చేపించి పంపించేటువంటి, అంటే ఆపరేషన్ థియేటర్ వీళ్ళే ఉంటుంది. ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ వస్తాడు, చేసిన తర్వాత అతనికి చేయాల్సినటువంటి ఫీజు ఇచ్చి పంపిస్తారు. ఇటువంటి తరుణంలో ఈ రోజు ఈ యొక్క యమున అనే మహిళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి పార్థసారథి ప్రధానమైనటువంటి రెండవ ముద్దాయిగా కూడా పరిగణనలో తీసుకున్నారు. మొదటి ముద్దాయిగా ఆంజనేయులు తీసుకుని, రెండవ ముద్దాయిగా పార్థసారథి తీసుకున్నారు. ప్రస్తుతానికి అతని కోసము మిగిలిన ఈ యొక్క ర్యాకెట్ లో కిడ్నీ ర్యాకెట్ లో ఎవరున్నారు వీళ్ళందరి కోసం కూడా పోలీసులు మౌనంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అయితే వీళ్ళకి ఇవన్నీ కూడా సపోర్టివ్ గా ఎవరైతే టీములు పనిచేస్తున్నారో అన్ని కోణాల్లో ఈ యొక్క మదనపల్లి డిఎస్పీ మహేంద్ర దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క 6 మందిని ప్రస్తుతానికి ఈ యొక్క పద్మ సత్య అలాగే బాలు మహారాను ఆంజనేయులు అదుపులో తీసుకోవడం జరిగింది. సూరిబాబు అనేది ఈ యొక్క చనిపోయినటువంటి మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ద్వారానే ఈ యొక్క మహిళ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. కిడ్నీ మార్పిడి చేసేటువంటి సమయంలో వికటించడంతోనే ఈ మరణించినట్టు కూడా ధృవీకరణ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు వీళ్ళకి ఎటువంటి అథారిటీ లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్డర్స్ లేవు. ఇటువంటి కిడ్నీస్ కి ఆపరేషన్ చేసేదానికి కావచ్చు, డయాలసిస్ కి ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం లేదు. మొత్తం కూడా గోప్యంగా చేసి డబ్బుల కోసం నిండు ప్రాణాలను తీసేటువంటి చర్యలు అయితే డాక్టర్ ప్రాణంలో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళ కోసం అలాగే ప్రధాన ముద్దాయి అయినటువంటి రెండో వ్యక్తి పార్థసారథి కోసం మదనపల్లి పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి మొత్తం టీముల వరకు వీళ్ళ కోసం మొత్తం ఈ యొక్క బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో ఎక్కడైతే పార్థసారథి ఉంటాడో ఈ ప్రదేశాలు, అతను పనిచేస్తున్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఇటువంటి చర్యలు అక్కడ ఏమైనా పాల్పడ్డా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళ కోసం అయితే కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. వర్ష. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.